సో యూజువల్గా ఈ వెంటిలేటర్ అనేది మనకి 10 to 12 days అయిన తర్వాత డయాగ్నోసిస్ ఏంటో ఫైండ్ అవుట్ అవ్వకపోతే అది కొద్దిగా మనం కన్సిడర్ చేస్తామని చెప్పారు. సో ఆఫ్టర్ 12 days తర్వాత డాక్టర్ సతీష్ ఎవరైతే ఉన్నారో సో అతను డయాగ్నోసిస్ చాలా బాగా చేసి, సో అతను రీసెర్చ్ చేసిన థింగ్స్లో కూడా అతను ఒకసారి ట్రై చేసి చూసి దాన్ని అప్పుడు లరైంగోమలేషియా అని ఐడెంటిఫై చేశారు. లరైంగోమలేషియా పేషెంట్స్ ప్రాన్ పొజిషన్లో పడుకుంటే బ్రీతింగ్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుందని వాళ్ళు చెప్పారు. అండ్ అది కాకుండా మనకి అపోలో హాస్పిటల్లో కంపారిటివ్లీ అదర్ హాస్పిటల్స్ చూసుకుంటే స్టాఫ్ కానీ వాళ్ళు మెయింటైన్ చేసే స్టాండర్డ్స్ కానీ అన్నీ ఒక లెవెల్లో అవి స్టాండర్డ్స్ ఉంటాయి. అవి కైండ్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదర్ హాస్పిటల్స్ తీసుకుంటే అక్కడ ఓన్లీ మేబీ క్లినికల్గా వాళ్ళు బాగా ఉండొచ్చు, బట్ అదర్ థింగ్స్లో మాత్రం స్టాండర్డ్స్ కొంచెం తక్కువ మెయింటైన్ చేయొచ్చు. బట్ అట్ ది సేమ్ టైం అపోలో హాస్పిటల్లో ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా సరే ఆ స్టాండర్డ్స్ అన్నవి అక్రాస్ ద ఫంక్షన్స్ కానీ అక్రాస్ ద డిపార్ట్మెంట్స్ కానీ సేమ్ స్ట్రీమ్ లైన్ అయి ఉంటాయి. సో దానివల్ల మనకి కౌన్సిలింగ్ చేసే విధానం కానీ సపోర్ట్ స్టాఫ్ లైక్ నర్సింగ్ స్టాఫ్, అదర్ పారామెడిక్ స్టాఫ్ అండ్ ఆపరేషనల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ సపోర్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. టుడే ఈస్ ఎ ప్రీమెచ్యూర్ డే, దే ఆర్ సెలబ్రేటింగ్, దే ఆర్ ఇన్వైటెడ్ us. And we felt very happy, and doctors have given very good insights about the patients and how the premature babies will be. So adi chaala baagundandi. Like thank you very much for giving us this opportunity. And